రాజమ్మ పొదుపు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం రాజమ్మ అని ఒక ఆమె ఉంటుండే. ఆమె పొదుపు బాగా చేస్తుండే. ఎంత పొదుపు చేస్తుందంటే బాగా పండిపోయిన పండ్లని కూడా ఆమె పడేసేది కాదు. ఇంకా ఆమె వండిన వంటల్ని పడేయ బుద్ధి ఆమెకి అస్సలు అయ్యేది కాదు. మిగిలిపోతే వాళ్ళకో వీళ్ళకో ఎవరికో ఒకరికి తప్పకుండా పెట్టేది. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాజమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న కుటుంబంకి భోజనంకి పిలుస్తుంది. ఆ భోజనంకి పిలిచిన ఆ ఇంటి వాళ్ళ పేరు సత్యం. సత్యం వాళ్ళ కుటుంబంని భోజనంకి పిలుస్తుంది రాజమ్మ. ఇంకా వాళ్ళు సత్యం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కొంచెం బాగానే తింటారు, కొంచెం భోజన ప్రియులు. ఇంకా రాజమ్మ వంటలు బాగా ఎక్కువగా చేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. కానీ వాళ్ళు వచ్చారు, కానీ ఆ రోజు సత్యం ఆరోగ్యం అంతగా బాగోలేదు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కొంచెం కొంచెంగానే తిన్నారు. సత్యం అయితే ఒక్క అట్టు తినడానికి కూడా కష్టపడి తిన్నాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక రాజమ్మ అయ్యో వంటలు చాలా మిగిలిపోయాయి, ఏం చెయ్యాలో ఏమో అని అనుకుంటుంది. ఇంకా తర్వాత ఆమె కొంచెం తింటుంది, వాళ్ళ భర్తకి కూడా పెడుతుంది. అయినా కూడా ఆ వంటలు చాలా మిగిలిపోయి ఉంటాయి. ఇంకా ఇలా ఒకరోజు గడిచిపోతుంది. మరుసటి రోజు పొద్దున రాజమ్మ వాళ్ళ భర్తని అడుగుతుంది, లేచారా, తింటారా, వడ్డించనా అని అడుగుతుంది. ఇంకా వాళ్ళ భర్త సీతయ్య, నా కడుపులో నొప్పిగా ఉంది, ఎందుకో అర్థం కావట్లేదు, లేచినప్పటి నుంచి బాగా నొప్పిగా ఉంది అని సీతయ్య చెప్తాడు. ఇంకా రాజమ్మ వెంటనే వైద్యుని పిలుచుకొస్తుంది. వైద్యుని పిలుచుకొచ్చాక వైద్యుడు సీతయ్యని అడుగుతాడు, రాత్రి ఏమన్నా తిన్నావా ఏంటి అని. ఇంకా సీతయ్య తిన్న భోజనాల పేర్లు చెప్తాడు. వైద్యుడు, వీటికే కడుపు నొప్పి రాకూడదే, అంత బాగానే ఉందే, సరేలే కడుపు నొప్పికి మందు తీసుకొస్తాను, మా వాళ్ళతో పంపిస్తానులే మందు అని చెప్తాడు వైద్యుడు. ఇంకా తర్వాత రాజమ్మ వైద్యుడికి, మీరు ఇంత దూరం మా కోసం వచ్చారు కదా, భోంచేయండి, మీకోసం మంచి పిండి వంటలు ఉన్నాయి అని అన్ని విస్తర్లో వడ్డించి పెడుతుంది. ఇంకా వైద్యుడు వాటి వాసన చూస్తాడు. ఇంకా వాటి వాసన చూడగానే వైద్యుడు, అమ్మో నన్ను క్షమించమ్మా, నేను ఉపవాసంలో ఉన్నాను, మళ్ళీ ఎప్పుడన్నా తింటానులే, సీతయ్య నీ మందు మా వాళ్ళతో పంపిస్తాను, వెళ్ళొస్తాను అని చెప్పి వైద్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాజమ్మకి ఏం చేయాలో తెలియక బిక్కముఖం వేసుకొని ఇలా అంటుంది, మీకేమో కడుపు నొప్పి, నేనేమో ఇన్ని వంటలు తినలేను, వైద్యుడేమో ఉపవాసంలో ఉన్నారు, ఇప్పుడు ఈ వంటలన్నీ ఏం చేయాలి, చూస్తూ చూస్తూ పడేయ బుద్ధి కావట్లేదు, ఏం చేయాలి అని వాళ్ళ భర్త సీతయ్యని అడుగుతుంది. అప్పుడు సీతయ్య, వెళ్ళు, ఊర్లో ఎవరన్నా కనిపిస్తారేమో ఆకలిగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి పెట్టు, నీకు పుణ్యం వస్తుంది, వాళ్ళకి ఆకలి తీరుతుంది, వెళ్ళు వెళ్ళు చూడు అని అంటాడు. ఇంకా రాజమ్మ మంచి ఉపాయం చెప్పారు అని వీధిలోకి వెళ్తుంది. వీధిలోకి వెళ్తే అక్కడ మునసబు గారి పాలేరు కనిపిస్తాడు రాజమ్మకి నీరసంగా. అతన్ని ఆపి, ఏరా అంత నీరసంగా ఉన్నావు, తిన్నావా లేదా అని అడుగుతుంది ఆప్యాయంగా. అప్పుడు అతను, లేదమ్మా, మా యజమానికి కోపం వచ్చి నన్ను ఒక రోజంతా గదిలో వేసి తాళం వేశాడు, ఇప్పుడే విడుదల చేశాడు, మా ఇంటికి వెళ్ళాలి, అక్కడ తినాలి అని చెప్తాడు. ఇంకా రాజమ్మ, అవునా, సరేలేరా, ఇప్పుడు అంత దూరం మీ ఇంటికి వెళ్ళి తినే వరకు సమయం ఎక్కువ పడుతుంది, దా మా ఇంట్లో భోజనం సిద్ధంగా ఉంది, మంచి మంచి పిండి వంటలు కూడా ఉన్నాయి, పెడతాను అని చెప్తుంది. ఇంకా తర్వాత రాజమ్మ ఒక్కొక్క వంటకంని విస్తర్లో వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా ఆ పాలేరు ఆ వంటకాలు వడ్డించేదాన్ని చూసి, అమ్మ ఇప్పుడు వద్దులే, మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు, ఏమైపోయాడు, ఒకరోజైనా ఇంకా ఇంటికి రాలేదు అని, మళ్ళీ ఎప్పుడైనా ఇంత తిండి పెడుదురులేండి, ఇప్పటికైతే వద్దు, వెళ్ళొస్తాను అని చెప్పి అతను కూడా వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత రాజమ్మ, అయ్యో ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు అందరూ, అయినా వాడు ఆకలితోనే ఉన్నాడు కదా, తింటే ఏమవుతుండే, ఎందుకు వెళ్ళిపోయింటాడబ్బా అని అంటుంది. అప్పుడు సీతయ్య, వాడు ఆ వంటకాల వాసన చూసింటాడు, అందుకే వెళ్ళిపోయినట్టున్నాడు, అయినా అంత వాసన వస్తుంటే ఎవరు మాత్రం తింటారు, వాడేమన్నా ముష్టివాడా తినడానికి అని అంటాడు సీతయ్య. అప్పుడు రాజమ్మ, ఆకలి రుచి ఎరుగదు,
నాకు ఒక ఉపాయం తట్టింది అని మళ్ళీ వీధిలోకి వెళ్తుంది. ఈసారి వీధిలోకి వెళ్తే ఆమెకి ఒక ముష్టివాడు కనిపిస్తాడు. 4 రోజుల నుంచి తిండి తినలేదు, ఎవరన్నా పిడికెడు అన్నం పెట్టండి అని అడుగుతూ ఉంటాడు ఆ వీధిలో. ఇంకా రాజమ్మ అతన్ని పిలిచి, నా పిడికెడు అన్నమేం కర్మ, విందు భోజనాలే ఉన్నాయి, దానికి వడ్డిస్తాను, కడుపు నిండా తిను అని పిలుస్తుంది. ఇంకా ఆ ముష్టి అతను కూడా వస్తాడు. రాజమ్మ ఒక్కొక్క వంటకంని మంచిగా విస్తర్లో సర్ది పెడుతుంది, వడ్డిస్తుంది. ఇంకా ఆ ముష్టివాడు ఆ వంటకాలను చూసి అక్కడికక్కడే బిగుసుకుపోయి పడిపోతాడు. ఇంకా సీతయ్యకి చెప్తుంది రాజమ్మ ఈ విషయం. ఇంకా సీతయ్య అతన్ని చూసి చచ్చిపోయింటాడేమో అని అనుకొని పురోహితుడి దగ్గరికి వెళ్తాడు. పురోహితుడి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు సీతయ్య. ఇంకా పురోహితుడు, అవునా సరేలే, అనాథ శవంకి ఇలా అన్ని కార్యక్రమాలు చేయడం పుణ్యమే, మంచిదే, చెయ్యి నువ్వు. ఇంకా ఇలా అనాథ శరణంకి కార్యక్రమాలు చేసే బ్రాహ్మణుడికి దానంగా విందు భోజనాలు ఇవ్వాలి, నువ్వు ఆ విందు భోజనాలు నాకు దానంగా ఇవ్వు అని పంతులు అడుగుతాడు. ఇంకా సీతయ్య కూడా సరే అని చెప్తాడు. పంతుల్ని తీసుకొని సీతయ్య ఇంటికి వస్తాడు. ఇంకా ఇంటికి వచ్చాక పంతులు ఆ వంటకాల్ని చూస్తాడు. చూసి, వామో నాకు వద్దులే ఈ వంటకాలు, అయినా అనాథ శవంకి వచ్చిన కార్యక్రమాలకి అలా వంటకాలు తీసుకోవద్దంట, మర్చిపోయి చెప్పాను, నాకేమొద్దు ఈ వంటకాలు అని పండితుడు అంటాడు. ఇంకా తర్వాత సీతయ్య, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా చేద్దామని అడుగుతాడు పండితుడిని. ఇంకా పండితుడు, ఇతను తీవ్ర ఆకలితో చనిపోయినట్టున్నాడు, అయితే మనం ముందుగా చితి పేర్చాలి, చితి పేర్చాక ఇతను తినాలనుకున్న భోజనం తినలేకపోయాడు కాబట్టి ఇది వేరే వాళ్ళు తింటే ఆత్మ ఘోషిస్తుంది, ఆత్మకి బాధపడుతుంది, కాబట్టి ఆత్మ బాధిస్తే మళ్ళీ మీ ఇంట్లో దయ్యం అయితే ప్రమాదం, ఈ వంటకాలన్నీ తీసి ఆ చితిలో వేయండి, తర్వాత ఈ శవంని కూడా తీసి చితిలోనే వేయాలి అని పండితుడు చెప్తాడు. ఇంకా చితిలో వేయాలి అనే మాట విని ఆ ముష్టివాడు వెంటనే లేచి, ముందు ఆ పని చేస్తే నాకు ఇంత బాధ వచ్చేది కాదు కదా, ఈ వంటలన్నిటినీ తీసి చితిలో వేసేయండి ముందు అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా తర్వాత పండితుడికి ఈ జరిగింది ఏమిటో అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. కాస్త సమయం పట్టి ఇలా చెప్తాడు పండితుడు. అతని బాధ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఆకలితో ఉన్నాను అంటే ఎవరో ఒక మహా సాధ్వి మంచిగా విందు భోజనం పెడతానని చెప్పింది. ఆమె ముఖం చూస్తే మంచి ఆమెలాగుంది. వంటకాలు తినక తప్పదు. ఇంకా వంటకాలు తిందామంటేనేమో వాసన కొడుతున్నాయి, కుళ్ళిపోయాయి. అవి తింటే వాడు కూడా పైకే పోతాడు. కాబట్టి ఆమె మనసు నొప్పించలేక ఈ వంటకాలు తినలేక వాడు సతమతం అయిపోయాడు. చితి నిప్పుల్లో వేస్తాము అని మాట్లాడుకుంటుంటే భయపడి వెంటనే లేచి పారిపోయాడు అని పండితుడు చెప్తాడు. ఇంకా సీతయ్య పండితుడు చెప్పిన విషయంకి బాగా నవ్వుతూ ఉంటాడు పడి. ఇంకా రాజమ్మకి చచ్చేంత అవమానం కలుగుతుంది. ఇంకా రాజమ్మ, ఏంటి అలా నవ్వుతున్నావు, అయినా నేను పొదుపు చేసేది ఎవరి కోసం, నీకోసమే కదా, సరుకులు ఎక్కువ అయితే మళ్ళీ ఇంత డబ్బులు అయ్యాయని నువ్వే అరుస్తావు కదా, అందుకే పొదుపు చేస్తున్నాను, నీకోసం పొదుపు చేయడం కూడా నా తప్ప, సరేలే ఇప్పుడే తీసి వీటన్నిటిని చితిలో పడేస్తాను అని రాజమ్మ వంటకాలన్నిటినీ తీసుకొని చితి పేర్చి చితిని వెలిగించి ఆ చితిలో పడేస్తుంది. ఇంకా తర్వాత సీతయ్య, మంచి పని చేసావు, ఇప్పుడు నా కడుపు నొప్పి పోయింది, వేడివేడిగా వంట చేస్తావా, తింటాను అని అంటాడు. అప్పుడు రాజమ్మ, అంటే మీదంతా ఉత్తుత్త కడుపు నొప్పి అన్నమాట అని గుణుక్కుంటుంది. ఇంకా పంతులు వీళ్ళిద్దరి గొడవలో నేనెందుకులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత అక్కడికి వైద్యుడు వస్తాడు. వచ్చి, సీతయ్య నన్ను క్షమించు, మా వాళ్ళు ఎవరు దగ్గరలో లేరు, మా వాళ్ళందరూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు, చేతి కింద ఒక్క పనివాడు కూడా లేడు, అందుకే ఇంత దూరం నేనే మందు పట్టుకొని వచ్చాను, క్షమించు, ఇంతసేపు వాళ్ళు వస్తారు అని అనుకున్నాను, ఇదిగో నీ మందు అని వైద్యుడు వచ్చి మందిస్తాడు. ఇంకా రాజమ్మ బయటకు వచ్చి జరిగింది మొత్తం చెప్పి, లేని జబ్బుకి మందెందుకు, అదంతా ఉత్తుత జబ్బే అని చెప్తుంది. ఇంకా వైద్యుడు, అవునా
అయితే వంటకాలు అవి లేవు కాబట్టి నా ఉపవాసం కూడా తీరిపోయింది, నాకు కూడా ఒక విస్తరి వేయి తింటాను అని అంటాడు వైద్యుడు. ఇంకా రాజమ్మ అందరివి నాటకాలే అని గుణుక్కొని వాళ్ళందరికీ వంట చేయడం మొదలు పెడుతుంది రాజమ్మ. ఇంకా అప్పటి నుంచి రాజమ్మ ఏవైనా వంటకాలు మిగిలిపోయాయి అంటే అప్పటిదప్పుడే ఎవరికన్నా పెట్టడం అలవాటు చేసుకుంది. వాటిని నాంచి ఎక్కువ రోజులు ఉంచి పాడయ్యే వరకు ఉంచి అలా పెట్టడంని మానేసుకుంది రాజమ్మ. చూసారా ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే మన దగ్గర ఏదన్నా ఉందంటే అది పూర్తిగా ఎదుటి వాళ్ళకి పనికి రానప్పుడు మనం ఇస్తే అది ఎలాంటి లాభం లేదు. ఎదుటి వాళ్ళకి పనికొచ్చేది మాత్రమే మనం ఇవ్వాలి. అలా వాళ్ళకి పనికిరాంది ఇచ్చి వాళ్ళకి బాధ మనకి బాధనే. కాబట్టి ఏదైనా మీ దగ్గర ఉంటే మీరు అది ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే అది వాళ్ళకి పనికొస్తుంది అనుకునేటప్పుడు మాత్రమే ఇవ్వండి. అది వాళ్ళకి పనికి రానప్పుడు వాళ్ళకి దయచేసి ఇవ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమన్నా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తి ఆల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమన్నా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్ సీ యూ నెక్స్ట్ వీక్.